కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు 15,000 రైతులందరికీ రైతు బంధు పథకం అమలు చేస్తామని అప్పుడు చెప్పింది. ఇప్పుడు ఆ పథకం అమలు చేయడం లేదని రైతులు కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ మండిపడుతూ ఉన్నారు. మరి ఈ పథకంపై వారు బీఆర్ఎస్ నాయకులు ఏమంటున్నారు, ఇక్కడ ఉన్నటువంటి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎన్నికల ముందు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గెలవక ముందు రైతు బంధు 15,000 ఇస్తామని రైతులకు భరోసా ఇచ్చి గెలిచిన తర్వాత 12,000 ఇవ్వడం ఇది చాలా విడ్డూరం. రైతులను దగా చేసినట్టే, మోసం చేసినట్టే. ఈ గవర్నమెంట్ మీ ఛానల్ ద్వారా ఈ గవర్నమెంట్ను డిమాండ్ చేస్తున్నాము. రైతులకు 15,000 రూపాయలు కంపల్సరీ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చిందో 15,000 రూపాయలు ప్రతి రైతుకు ఒక ఎకరానికి ఇస్తానని మాట ఇచ్చిందో ఆ మాట నిలబెట్టుకోవాలి అని చెప్పేసి వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఒక్కొక్క రైతుకు సీజన్కు ముందే 15 రోజుల ముందే వారి అకౌంట్లో జమ చేశాము. మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తయినప్పటికీ కూడా ఇప్పటికీ 2 నుంచి 3 సార్లు రైతులకు రైతు బీమా కానీ పథకం కానీ అందించలేదని వారు మండిపడుతూ ఉన్నారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని రైతులకు ఏదైతే హామీ ఇచ్చిందో ఒక ఎకరానికి 15,000 రూపాయలు చెల్లించాలని వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తూ రైతులను ఇలా ఇబ్బందికి గురి చేయడం సరైన పద్ధతి కాదని వారు ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నారు. మరి ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఈ సీజన్కు, అంటే ఈ యాసంగి సీజన్కు ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయ్యి 20 రోజులు అవుతుంది. ఇప్పుడు కూడా రైతులకు ఎరువులు విత్తనాలు కొనుగోలు చేయడానికి డబ్బులు లేవని రైతులు వాపోతున్నారని వారు తెలియజేస్తూ ఉన్నారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చిందో ఆ హామీని అమలు చేసి ప్రభుత్వం కళ్ళు తెరిచి వారికి ఎకరానికి, అంటే ఒక్కొక్క రైతుకు 15,000 రూపాయలు వారి ఖాతాల్లో జమ చేయాలని వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు రైతు బీమా పథకాల లాంటి ఏమైనా ప్రవేశపెట్టిందా? దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? మన బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతు బంధు ఇచ్చేది, రైతు బీమా ఇచ్చేది. రైతు బీమాను అయితే మర్చిపోయినరు. 5 లక్షలు మన గవర్నమెంట్ ఇచ్చేది, బీఆర్ఎస్ గవర్నమెంట్ 5 లక్షలు ఇచ్చేది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని మొత్తం మర్చిపోయారు. వెంటనే ఆ బీమా అమలు చేయాలని కోరుకుంటున్నాం. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది పాలన పూర్తి అవుతున్నప్పటికీ ఇప్పటికీ రైతు బీమా పథకం ప్రవేశపెట్టడం లేదు. మరి బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఒక్కొక్క రైతు, ఏ రైతు అయితే చనిపోతే ఆ రైతు కుటుంబానికి రైతు బీమా పథకంతో వారికి ఏ రైతు అయితే చనిపోయిందో ఆ రైతు ఖాతాల్లో చనిపోయిన ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇవ్వడం, వారి ఖాతాలో జమ చేసినట్లు వారు తెలియజేయడం జరుగుతుంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పథకం కూడా ఎక్కడ కూడా కొనసాగించడం లేదు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే రైతు బీమా పథకం ప్రవేశపెట్టిందో ఆ పథకాన్ని మళ్ళీ ప్రవేశపెట్టి రైతులకు రైతు బీమా పథకం అందజేయాలని వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం కల్లిబొల్లి మాటలు తప్ప చేతలు ఎక్కడ కనబడడం లేదు. రైతులను ఇలా మభ్యపెట్టడం సరైన పద్ధతి కాదని వారు తెలియజేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ సీన్తో SSC రిపోర్టరు మధు.